ఇప్పుడు నేను 'వుడ్ యూ మ్యారీ మీ' అనే డ్రామా కథని తెలుగులో చెప్తున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనం డ్రామా ఫీమేల్ లీడ్ మేరీని చూస్తాము. ఆమె ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లి తన ప్రెజెంటేషన్ అందరికీ చూపిస్తుంది. కానీ అక్కడ ఇంటర్వ్యూయర్లు చాలా బోర్‌గా ఫీల్ అవుతూ ఆమెను "నీకు పెళ్లయిందా?" అని అడగగా మేరీ లేదు అని చెబుతుంది. అప్పుడు ఇంటర్వ్యూయర్లు ఆమెని అవమానిస్తూ "నువ్వు చాలా అగ్రెసివ్ గర్ల్‌లా ఉన్నావు. నిన్నెవ్వరు పెళ్లి చేసుకోరు" అని అంటారు. పెళ్లి, తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఆమెని చిన్నచూపు చూస్తారు. ఇది విని ఆమెకి చాలా కోపం వస్తుంది. తను వాళ్ళతో వాదిస్తూ "నేను టాక్స్ పే చేస్తున్నాను. అందుకే మీకు శాలరీలు వస్తున్నాయి. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి" అని అంటుంది. దాంతో అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. బయట ఉన్నవాళ్ళు కూడా వారి ఆర్గ్యుమెంట్లు వింటారు. తర్వాత మేరీ తన అసిస్టెంట్ సాంగ్‌తో మాట్లాడుతుంది. సాంగ్ మాత్రం "మన దగ్గర కొత్త ప్రాజెక్టులు లేవు" అని అంటుంది. అప్పుడే వారికి ఒక కేఫ్ ప్రాజెక్ట్ వస్తుంది. కానీ కేఫ్ ఓనర్‌కు ముందుగా వారి పని చూపించాలి అని అంటాడు. మేరీ వెంటనే ఆ ప్రాజెక్ట్ మీద పని చేయమని చెబుతుంది. మేరీ ఒక ప్రింట్ షాప్‌కి వెళ్లి లోగోని తయారు చేయిస్తుంది. ఇంకా బాగా డిజైన్ చేయమని అక్కడ వాళ్ళకి అడుగుతుంది. తర్వాత ఆమె ఒక రింగ్ షాప్‌కి వెళ్లి తన పెళ్లి కోసం వెడ్డింగ్ రింగ్ కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే ఆమెకు తన బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి జరిగి ఉంటుంది. వాళ్లకు 5 సంవత్సరాల రిలేషన్‌షిప్ ఉంది. ఇప్పటికి రిజిస్టర్ మ్యారేజ్ కూడా అయ్యింది. మేరీ వెడ్డింగ్ డ్రెస్సులు, హనీమూన్ ప్లాన్ ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఈ విషయాన్ని చెప్పడానికి తన బాయ్ ఫ్రెండ్‌కు కాల్ చేస్తుంది. కానీ అతను జెన్నీ అనే అమ్మాయితో ఇంటిమేట్ రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. అతను కాల్ ఎత్తకుండా "ఇప్పుడు బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడతాను" అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసి దిగులుగా ఉన్న మేరీ అతనికి ఢీకొంటుంది. అతను టెడ్డీ బేర్ కాస్ట్యూమ్ వేసుకొని ఉంటాడు. మేరీ ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. దాని డౌన్ పేమెంట్ మేరీ వాళ్ళ అమ్మ చేసి ఉంటుంది. ఇప్పుడు మేరీ ఫ్లాట్‌లో సామాన్లు సర్దుకుంటూ ఉండగా తన అమ్మ ఫోన్ చేస్తుంది. మాట్లాడుతూ అతని ఫ్యామిలీ చాలా మంచిది. అందుకే పెళ్లి కూడా వారి స్థాయికి తగ్గట్టు చేయాలి అని అంటుంది. మేరీ మాత్రం "నేనే అన్నం ఒంటరిగా చేసుకుంటున్నానమ్మా. అతను ఏ సహాయం చేయడం లేదు" అని అంటుంది. తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బెడ్‌పై ఒక అమ్మాయి ఇయర్ రింగ్ కనిపిస్తుంది. అది తనది కాదని గమనిస్తుంది. అలాగే దిండుపై వేరే అమ్మాయి జుట్టు కూడా కనిపిస్తుంది. ఆమెకు అనుమానం వస్తుంది. తర్వాత కేఫ్‌లో మేరీ ఆమె బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అతను తన ట్రిప్ ఫోటోలు చూపిస్తాడు. మేరీ "ఈ జెన్నీ ఎవరు? నీ ఫోటోలన్నిటికీ లైక్ చేసింది" అని అడుగుతుంది. అతను "ఆమె తన ఫ్రెండ్ మాత్రమే" అని చెబుతాడు. మేరీ ఆ ఇయర్ రింగ్ గురించి అడిగితే "బహుశా నా మేనేజర్ కొలీగ్స్ వచ్చినప్పుడు పడిపోయి ఉంటుంది" అని అబద్ధం చెబుతాడు. కానీ మేరీ జెన్నీ ఫోటోని చూపిస్తూ అందులో ఇదే ఇయర్ రింగ్ ఉంటుంది. అలాగే ప్రతి బిజినెస్ ట్రిప్‌లో జెన్నీ కూడా అదే చోటు ఉంటుందని ఆమె నిరూపిస్తుంది. అతనికి సమాధానం చెప్పలేక "సారీ" అని అంటాడు. జెన్నీ "నా జీవితంలో ఎవ్వరూ కాదు. నేను నిన్నే ప్రేమిస్తున్నాను" అని చెబుతాడు. కానీ అదే సమయంలో జెన్నీ నుంచి మెసేజ్, ఫోటోలు వస్తాయి. అతని ఫోన్‌ను దాచేందుకు ట్రై చేస్తాడు. మేరీ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ అతని ఫోన్ నేలపై వేసి పాదంతో పగలగొడతాడు. ఈ క్రమంలో మేరీ చేతికి గాయమవుతుంది. అతను "సారీ అన్నాను కదా" అని అంటాడు. కానీ మేరీ కోపంగా "గత 7 నెలలుగా నువ్వు ఎప్పుడూ ట్రిప్పుల్లోనే ఉంటున్నావు. పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు" అని అంటుంది. కేఫ్‌లో ఉన్న వాళ్ళందరూ ఇది వింటారు. చివరికి మేరీ బ్రేకప్ చెప్తూ "నా అమ్మ దగ్గర నుండి తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వాలి" అని అంటుంది. వెళ్ళిపోతూ అతని ముఖంపై కాఫీ చల్లుతుంది. మన డ్రామా హీరో ఇతనే, కిమ్ బూజీ. అతను విదేశాల నుండి కొరియాకి వస్తూ ఉంటాడు. ప్లేన్‌లో ఒక ఆంటీ పక్కన కూర్చుంటాడు. ఆ ఆంటీ కొడుకు "నా అమ్మ పక్కన కూర్చోవాలి. మీరు సీట్ మార్చుకుంటారా?" అని అడుగుతాడు. కానీ ఊజు నిరాకరిస్తాడు. తర్వాత ముందు అక్కడ ఏం జరిగిందో మనకి తెలుస్తుంది. అతను తన అమ్మ ప్రాపర్టీ తన పేరు మీద ఫ్లైట్‌లో దిగక ముందే సైన్ చేయించుకోవాలి అని ప్లాన్ చేశాడు. కానీ ఊజీ అది జరగకుండా అడ్డుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన తర్వాత అతనికి తన గ్రాండ్ మదర్ కాల్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వమంటే "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడుగుతుంది. అతను "1 నెల ట్రిప్‌కి వెళ్తాను" అని అంటాడు. గ్రాండ్ మా అసిస్టెంట్ "అతను ఎప్పుడూ నీ మాట వినడు" అని అంటుంది. కానీ గ్రాండ్ మదర్ "అతనికి ఏది ఎప్పుడు చేయాలో బాగా తెలుసు" అని అంటుంది. 1 నెల పాటు ఊజీ ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తాడు. అతనితో ఒక పిల్లి కూడా ఉంటుంది. చివరికి హోమ్‌స్టే నుంచి బయలుదేరేటప్పుడు హోమ్‌స్టే ఓనర్ "నిన్ను మిస్ అవుతాను" అని బ్రెడ్ ఇస్తుంది.
అప్పుడు ఊజీ చెబుతాడు, నా ఫ్యామిలీ దేశంలోనే అతిపెద్ద బేకరీలో ఒకటి. నేను మీకింకా మంచి బ్రెడ్ తినిపిస్తాను అని అంటాడు. ఇది విని ఓనర్ షాక్ అవుతుంది. ఓజీ ఫ్యామిలీ మొత్తం ఒక సక్సెస్ఫుల్ పార్టీలో ఉండగా అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్లు, వీడియో రిపోర్టర్లు ఉంటారు. అందరూ అతనికి గ్రాండ్మా బేకరీ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఒక నెల తర్వాత మేరీ మరియు ఆమె ఎక్స్ అధికారికంగా డైవోర్స్ తీసుకుంటారు. కోర్టు నుంచి ఇద్దరు కలిసి బయటికి వస్తారు. మేరీ తన అమ్మకి పని కారణంగా మా పెళ్లి పోస్ట్పోన్ అయిందని చెప్పానని, అమ్మకి డివోర్స్ మ్యాటర్ తెలిస్తే తట్టుకోలేదని నువ్వు అలాగే చెప్పు అని అంటుంది. అతను కూడా సరే అంటాడు. మేరీ డైవోర్స్ డాక్యుమెంట్స్ అతనికి ఇస్తూ కోర్టులో ఇవి సబ్మిట్ చేయమని, డీటెయిల్స్ ఫిల్ చేయమని చెబుతుంది. కానీ అప్పుడు అతనికి కాల్ వస్తుంది. వెంటనే ఆమెని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. దీంతో మేరీ కోపంగా తిడుతుంది. బస్సులో వెళ్తూ ఒక హ్యాపీ కపుల్ని చూసి ఆమెకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. తాము ఎంత సంతోషంగా ఉండేవారో ఇప్పుడు ఎంత మారిపోయిందో. తర్వాత ఆమె ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్కి వెళ్ళి ఒంటరిగా బంతిని కొడుతూ తన కోపాన్ని బయట పెడుతుంది. చివరికి బాగా ఏడ్చేస్తుంది. ఇంట్లో సాంగ్తో కలిసి ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండగా పోలీసులు వచ్చి ఆమెను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆమె కొనుగోలు చేసిన ఇల్లు ఒక స్కామ్ అని తెలుస్తుంది. అసలు ఓనర్ వచ్చేసరికి ఆమె షాక్ అవుతుంది. ఇప్పుడు ఆమె ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. మేరీ తన ఎక్స్కి కాల్ చేసి సహాయం అడుగుతుంది. కానీ అతను నేనేమి చేయలేను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. బాధలో మేరీ ఎక్కువగా మద్యం తాగుతుంది. ఆమె అమ్మ కాల్ చేసి నీ ఎక్స్ తల్లిదండ్రులకి నేను భోజనం పంపుతున్నాను అని చెప్తుంది. పెళ్లి గురించి చాలా ఎగ్జైట్ అయ్యి ఉన్న అమ్మ మాటలు విని మేరీ ఏడ్చేస్తుంది. ఎందుకు అంటే ఆమె జీవితంలో నిజానికి అన్నీ కోల్పోతున్నాయి. అదే సమయంలో ఊజీ కారులో ఆ రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. మద్యం తాగిన మేరీ అదే రోడ్డుపై నడుస్తూ తన ఎక్స్కి కాల్ చేస్తూ ఉంటుంది. సడన్గా ఆమె అతనికి కార్ డాష్ ఇస్తుంది. ఊజీ ఆమెకు హెల్ప్ చేసి హాస్పిటల్కు తీసుకెళ్తానంటాడు. కానీ ఆమె నిరాకరిస్తుంది. అతను తన నంబర్ని ఆమె ఫోన్లో సేవ్ చేస్తాడు. కానీ డ్రింక్ చేసినందువల్ల మేరీ అతని పేరు చూసి అతనే తన ఎక్స్ అని ఊహించుకొని కొట్టడం మొదలు పెడుతుంది. ఆమె నీ వల్ల నాకు 300 మిలియన్ లాస్ అయింది. ఇప్పుడు నువ్వు నాకు 100 మిలియన్ ఇవ్వాలి అని అంటుంది. ఊజీ ఆశ్చర్యపోతాడు. ఒక యాక్సిడెంట్కి 100 మిలియన్ ఎవరిస్తారు అని అంటాడు. ఇది ఇద్దరి మధ్య కార్ దగ్గర ఫన్నీ ఫైట్ జరుగుతుంది. రోడ్డుపై ఉన్న వాళ్ళు వీడియో తీస్తారు. చివరికి అతను ఆమె కారు నుండి బయటికి దింపేస్తాడు. కానీ ఆమె వెళ్ళి క్యాక్టస్ మీద కూర్చుంటుంది. నొప్పి కూడా ఫీల్ కాకుండా మాట్లాడుతూనే ఉంటుంది. అతను కింద చూడమంటే తాను క్యాక్టస్ మీద కూర్చున్నానని చూసి కేక వేస్తుంది. చివరికి అతను ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నర్స్ కూడా ఆమె పరిస్థితి చూసి నవ్వుతుంది. ఊజీ తన చిన్నప్పటి స్నేహితురాలు ఒక డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఆమె సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెబుతాడు. మేరీ ఒంటరిగా వెళుతూ ఉండగా అతను ఆమెను డ్రాప్ చేయడానికి వస్తాడు. కానీ ఆమె సరిగ్గా కూర్చోలేక కారు సీటుపై మోకాలపై కూర్చొని ఉంటుంది. ఆమె సారీ చెబుతూ తన సమస్యలు చెబుతుంది. కానీ అతను నువ్వు మాట్లాడుతుంటే ఆల్కహాల్ స్మెల్ వస్తోంది అని అంటాడు. ఆమె సైలెంట్ అయిపోతుంది. ఉదయం అవుతూ ఉండగా కార్ ఆపమని చెబుతుంది. బయట కూర్చొని ఇప్పుడు నేను ఏం చెయ్యాలని బాధపడుతుంది. ఆమె కడుపు శబ్దం విని అతను ముందుగా ఏదైనా తినమంటాడు. ఇంటికి వెళ్ళగానే మేరీ నిద్రపోతుంది. మరోవైపు ఒక మాల్లో కపుల్స్ లాటరీ కాంటెస్ట్ జరుగుతుంది. 30వ సంవత్సరం సందర్భంగా ఈ లక్కీ డ్రా జరుగుతుంది. గెలిచిన జంటకు చాలా ఖరీదైన ఇల్లు బహుమతిగా ఇస్తారు. ఆ స్టోర్ సీఈఓ లీసాంగ్ని చూస్తాము. అతను సెక్రటరీ ఒక ప్రత్యేక నేమ్ కార్డు ఇస్తాడు. ఇది మేయర్ రిలేటివ్స్ది. అదే కార్డు తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ లక్కీ డ్రా సమయంలో కార్డు పడిపోతుంది. గందరగోళంలో లీసాంగ్ ఒక మడిచిన కార్డుని తీసుకుంటాడు. ఆ కార్డులో మాత్రం మేరీ అండ్ క్యూవూజీ పేర్లు ఉంటాయి. అందరూ లైవ్ చూస్తుండగా షాక్ అవుతారు. ఇప్పుడు ఫలితం మార్చే అవకాశం లేదు. కంపెనీ వాళ్ళు మేరీకి కాల్ చేసి బహుమతి గురించి చెబుతారు. మొదట ఆమెకు అర్థం కాదు. కానీ రింగ్ కొనడానికి వెళ్ళిన రోజు తను టెడ్డీ కాస్ట్యూమ్ వేసుకున్న వ్యక్తిని ఢీ కొన్నప్పుడు కాంటాక్ట్ ఫారం ఫిల్ చేసి బాక్సులు వేస్తుందని గుర్తుకొస్తుంది. దీంతో చాలా ఎగ్జైట్ అవుతుంది. ఆమెకి గుర్తొస్తుంది తాము డివోర్స్ పేపర్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు అని. వెంటనే ఆన్లైన్లో తన మ్యారిటల్ స్టేటస్ చెక్ చేస్తుంది. ఇంకా మ్యారీడ్గానే చూపిస్తుంది. ఆమె ఆనందపడుతుంది. వెంటనే తన ఎక్స్ డాక్యుమెంట్స్ కంపెనీకి పంపిస్తుంది. కానీ కంపెనీ సెక్రటరీ స్టాఫ్ని అడుగుతాడు.
వారు మేరీ భర్త విదేశాల్లో ఉన్నాడు, వ్యక్తిగతంగా రాలేడు అని అంటారు. కానీ సెక్రటరీ హస్బెండ్ రావడం కంపల్సరీ అని అంటాడు. ఈ విషయం విని మేరీ టెన్షన్ పడుతుంది. ఆమె మళ్ళీ ఎక్స్‌కి కాల్ చేస్తుంది. కానీ అతను ఆమెను బ్లాక్ చేస్తాడు. రూఫ్ టాప్ మీద కూర్చొని ఆ ఇల్లు యాడ్ చూసి బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఓజీ మెసేజ్ చేసి ఆమె ఆరోగ్యం గురించి అడుగుతాడు. అతని పేరు చూసి ఆమెకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత కేఫ్‌లో మేరీ ఓజీతో మాట్లాడుతుంది. "నువ్వు మ్యారీడా" అని అడుగుతుంది. అతను లేదు అని అంటాడు. వెంటనే ఆమె ఎందుకంటే నా నువ్వు ఇప్పుడు నా హస్బెండ్‌గా ఉండాలి అని అంటుంది. ఇది విని అతని నోట్లో కాఫీ కింద పడిపోతుంది. మేరీ క్లియర్ చేస్తుంది. "ఒక ముఖ్యమైన పనికి నీ సహాయం కావాలి. నా భర్తలా నటించాలి" అని అంటుంది. అంతలో ఓజీ యాక్సిడెంట్ చేసిన విషయం గురించి కలుస్తున్నామనుకున్నా. కానీ నన్ను మోసం చేయమంటున్నావా అని అంటాడు. ఆమె "నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. సాటర్డే 3:00కి బూట్ కంపెనీకి రా" అని అంటుంది. అసలు కారణం చెప్పదు. ఓజీ "నువ్వు ఖచ్చితంగా ఏదో స్కామ్ చేయబోతున్నావు. నేను వచ్చి నిన్ను ఎక్స్‌పోజ్ చేస్తాను" అని అంటాడు. ఇలా చెప్పి ఓజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బేకరీ కంపెనీ చైర్మన్ ఓజీ గ్రాండ్ మదర్. ఆమె ఓజీని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ టీమ్ లీడర్‌గా నియమిస్తుంది. దీనివల్ల చైర్మన్ కూతురికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన కొడుకు యాంగ్‌సు స్థానంలో ఉండాల్సింది. కానీ అతని స్థానంలో ఓజీని పెట్టారు. యాంగ్ చైర్మన్‌తో వాదిస్తుంది. "నా కొడుకు 3 సంవత్సరాలు కష్టపడ్డాడు" అని అంటుంది. అప్పుడు ఆమె భర్త వచ్చి చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకం పోవద్దు అని అంటాడు. చైర్మన్ కూడా చెబుతుంది, "యాంగ్‌సు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. కానీ అతను కంపెనీకి లాభం కాకుండా నష్టాన్ని మాత్రమే తెచ్చాడు. ఇక ఎక్కువ నష్టం నేను భరించలేను" అని అంటుంది. యాంగ్ కోపంగా యాంజు దగ్గరికి వెళ్తుంది. అతను మాత్రం ప్రశాంతంగా చాక్లెట్స్ తింటూ ఉంటాడు. "ఇప్పుడే నీ కోసం నేను అక్కడ వాదించి వస్తున్నాను" అని అతనిపై కోప్పడుతుంది. కానీ కొడుకు మాత్రం "నా దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయమ్మా, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు" అని అంటాడు. చాలా చల్లగా సమాధానం చెబుతాడు. అంతలో యాంగ్ భర్త అక్కడికి వస్తాడు. "నీ కొడుకు కోసం నువ్వు కనీసం ఎందుకు మాట్లాడలేదు" అని అంటుంది. అతను ఓజీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి, యాంగ్సు కూడా తనను తాను మెరుగుపరుచుకోవాలి అని అంటాడు. ఇది విని యాంగ్ మరింత కోపంతో రగిలిపోతుంది. మనం డాక్టర్ని చూస్తాము. తను షిఫ్ట్ అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఓజీ కాల్ చేస్తాడు. ఆమె వెంటనే అతన్ని కలవడానికి వెళ్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఓజీ "త్వరలో కంపెనీలో అధికారికంగా జాయిన్ అవుతున్నాను. నేను ఇది చైర్మన్ కోసమే చేస్తున్నాను" అని అంటాడు. అంతలో డాక్టర్ అమ్మాయి "ఇది నీకు మంచిదే. అంతేకాదు చైర్మన్ నన్ను తమ కోడలుగా చేసుకోవచ్చు కూడా" అని సరదాగా అంటుంది. అప్పుడు ఓజీ "నువ్వు మా ఇంటి కోడలు అవ్వాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నావా" అని అడుగుతాడు. "లేదు" అని వెంటనే అంటుంది. తర్వాత విషయం మార్చి ఆమె మేరీ ఎలా ఉంది అని అడుగుతుంది. ఓజీ ఆమెకు గాయం బట్కి మీద అయితే తను మైండ్కి మాత్రం సరిగ్గా పని చేయడం లేదు అని సరదాగా అంటాడు. డాక్టర్ అమ్మాయికి అది అర్థం కాదు. ఇప్పుడు ఓజీ "తను నన్ను తన హస్బెండ్లా నటించాలని అడిగింది" అని అంటాడు. "ఆమె నిన్ను ఇష్టపడుతుందా" అని అడుగుతుంది. అతను "లేదు" అని చెబుతాడు. అప్పుడే అక్కడ ఒక చిన్న పిల్ల కింద పడిపోతుంది. ఓజీ ఆమె బ్యాగ్ ఎత్తి ఇస్తాడు. ఆ చిన్నారి ఏడుస్తూ ఉంటుంది. ఆమెను చూసి ఓజీ తన చిన్ననాటి జ్ఞాపకం వస్తుంది. తను ఒంటరిగా హాస్పిటల్లో రక్తంతో ఉండగా ఒక చిన్న అమ్మాయి వచ్చి చిన్న టెడ్డీని ఇచ్చి "నువ్వు ఏడిస్తే టైగర్ వచ్చి తీసుకుపోతాడు" అని చెప్పి ఉంటుంది. ప్రస్తుతం కూడా ఆ చిన్నారి ఏడుస్తూ ఉంటే ఓజీ అదే టైగర్ మాట చెబుతాడు. వెంటనే ఆ చిన్నారి మౌనంగా అయ్యి తన అమ్మతో వెళ్ళిపోతుంది. డాక్టర్ అమ్మాయి అడుగుతుంది, "ఆ టైగర్ మాట ఎక్కడ నేర్చుకున్నావు" అని. అతడు "బహుశా నా గ్రాండ్ మదర్ దగ్గర నుంచి" అని అంటాడు. కానీ తన మనసులో మాత్రం చిన్నప్పుడు తన టెడ్డీ ఇచ్చిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. ఇక మరోవైపు మేరీ ఫ్లాట్ ఓనర్ ఆమె ఇల్లు ఖాళీ చేయాలమంటుంది. "నేను ఈ ఇల్లు కొనుగోలు చేశాను" అని మేరీ వాదిస్తుంది. కానీ ఓనర్ "ఇల్లు రెనోవేషన్ చేయాలి, వెంటనే బయటికి వెళ్ళాలి" అని ఆమెను బయటికి పంపిస్తుంది. బాధతో ఒంటరిగా కూర్చున్న మేరీకి ఆమె అమ్మ కాల్ చేస్తుంది. "నీ చెల్లి అమెరికా నుంచి వస్తుంది. నీ పెళ్లి తేదీ ఏమిటో చెప్తే ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలని అడుగుతోంది" అని అంటుంది. మేరీ "ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదమ్మా, త్వరలో చెబుతాను" అంటుంది. తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే రిజిస్టర్డ్ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. మేరీ "నేను తనతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాను" అని అంటుంది. కానీ నిజం చెప్పలేకపోతుంది. తర్వాత రోజు ఓజీ తన మొదటి రోజు ఆఫీస్కి వస్తాడు. టీం మెంబర్స్తో కలిసి పరిచయం చేసుకుంటాడు. అందరూ అతనిని మంచి వ్యక్తిగా భావిస్తారు. ఆఫీస్ లిఫ్ట్లో యాంగ్తో కూడా ఉంటాడు.
అప్పుడే వాళ్ళ నాన్న వస్తాడు. మీటింగ్‌కి రెడీనా అని అడుగుతాడు. అతను అవును నేను రెడీగా ఉన్నాను అని అంటాడు. ఇలా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వారి ప్రాజెక్ట్ ప్యాకేజింగ్ గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడ మిస్ యూ వారి ప్యాకేజీ డిజైనింగ్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు యాంగ్‌జూ ఈ డిజైన్ చేసిన కంపెనీతో మనం కాంట్రాక్ట్ రెన్యువల్ అయిందా? రెన్యూ కాకుండా ఈ ప్యాకేజీని అమ్మితే వారు మనపై కాపీరైట్స్ కేసు వేస్తారు అని అంటాడు. చైర్మన్ ఇప్పుడు టీమ్ లీడర్ అయిన ఊజీ వైపు చూస్తుంది. నేను ఈ విషయాన్ని గమనించలేదు. నేను డిజైన్ కంపెనీతో మాట్లాడుతాను అని అంటాడు. ఇది విని యాంగ్‌జూ స్వల్పంగా చిరునవ్వు చిందిస్తాడు. ఊజు డిజైన్ కంపెనీని కాల్ చేయమంటాడు. ఆ కంపెనీ మరెవరిదో కాదు, మేరీదే. సాంగ్ ఫోన్లో కాంట్రాక్టు రెన్యూ చేయాలంటే 50 మిలియన్ యాన్స్ మాకు పే చేయాలి అని అంటుంది. ఇది విని కంపెనీ వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళు కట్ చేస్తారు. ఊజు కొత్త డిజైన్ కంపెనీని సంప్రదిద్దామని అంటాడు. కానీ అక్కడ టీం మెంబర్స్ మాత్రం ఈ ప్యాకేజింగ్ వల్లే మనకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఈ డిజైన్ చాలా సూట్ అవుతుంది. ఇప్పుడు ఈ డిజైన్ని క్యాన్సిల్ చేస్తే మనము కస్టమర్స్ని కోల్పోతాం అని అంటారు. అందుకే ఊజీ డిజైన్ కంపెనీ సీఈఓతో పర్సనల్గా మీటింగ్ చేయాలి అని అంటాడు. ఇక బూట్ కంపెనీ సీఈఓ లీసాంగ్కి ఒక ఫైల్ వస్తుంది. సాటర్డే లాటరీ విన్నర్స్కి ఇల్లు ఇవ్వాల్సింది ఉందని. అతను కోపంగా ఇప్పుడు మేయర్కి నేను ఏం చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. పిఏని కొట్టి మా నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని కోప్పడతాడు. తనని ఎంత అవమానించినా ఆ పిఏ మౌనంగా ఉంటాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ పిఏగా ఉన్నది బోట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. మనకి ఫ్లాష్ బ్యాక్లో తెలుస్తుంది. 3 నెలల క్రితం లీసాంగ్ మేయర్తో డీల్ చేసుకున్నాడు. ప్రతి ఫ్లాట్ అమ్మకాలపై 5% ప్రాఫిట్ ఇవ్వాలి అని. దాన్ని కప్పిపుచ్చడానికి మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్లాన్ సూచించాడు. లాటరీని పెట్టి మేయర్ రిలేటివ్కి ఇల్లు ఇవ్వాలి అని. అప్పుడే లీసాంగ్ తండ్రికి డౌట్ రాదు అని. అలాగే మేయర్తో రిలేషన్ కూడా సేఫ్గా ఉంటుంది అని. అందుకే ఈ లాటరీ ప్లాన్ని అంగీకరిస్తాడు. కానీ ఆ లాటరీ పేపరు అందులో పడిపోయి మిక్స్ అయిపోయి మేరీకి వచ్చి ఉంటుంది. ప్రస్తుతం లీసాంగ్ స్టాఫ్కి చెబుతాడు. మేరీ శనివారం తన భర్తతో కలిసి రావాలి, లేదంటే ప్రైజ్ ఇవ్వమని చెప్పండి అని అంటాడు. స్టాఫ్ ఈ విషయాన్ని మెసేజ్ చేస్తారు మేరీకి. మేరీ టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఇక మేరీ ఎక్స్ తల్లిదే చెల్లి చూస్తాము. తన ఎక్స్ ఇంటికి వెళ్తుంది. వారు అతని సంబంధం గురించి అన్ని తెలుసుకొని జెన్నీ ఒక రిచ్ ఫ్యామిలీ చెందిన అమ్మాయి. హాంకాంగ్లో వారి కుటుంబం చాలా రిచ్గా ఉంది. అందుకే అతను తన జాబ్ కూడా వదిలేసి జెన్నీతో అక్కడే ఉంటున్నాడు అని తెలుస్తుంది. మేరీ వారిని కలవడానికి వెళ్తుంది. నాకు మీ కొడుకు సహాయం కావాలి అని అంటుంది. కానీ వాళ్ళు ఆమెను చాలా అవమానిస్తారు. నువ్వు పేద అమ్మాయివి, నీ దగ్గర మంచి డిగ్రీ కూడా లేదు. ఈ ఇల్లు నీ పేరు మీదే ఉంది. లోన్ కూడా నువ్వే తీసుకున్నావు. మా కొడుకు ఎందుకు డబ్బులు ఇస్తాడు అని అంటారు. కోపంతో మేరీ నీ కొడుకుకి నీ స్వభావమే వచ్చి ఉంది. ఎంత గలీజ్గా ఉన్నావో నువ్వు, 3rd క్లాస్ అని అంటుంది. ఆమెను కొట్టడానికి మేరీ ఆమె చెయ్యిని పక్కకి తోసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు రాను అని అంటుంది. బయటికి వచ్చి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సాంగ్ నుంచి కాల్ వస్తుంది. త్వరగా మీటింగ్కి రా అంటుంది. అక్కడ యాంగ్‌జూ అతన్ని ఛాలెంజ్ చేస్తాడు. నువ్వు కాంట్రాక్ట్ రెన్యూ చేయగలిగితే ఈ పొజిషన్ నువ్వు సరైన వాడివి అని అంగీకరిస్తాను అని అంటాడు. చెయ్యలేకపోతే నువ్వు టీం లీడర్ స్థానం వదులుకోవాలి అని అంటాడు. ఊజీ ఆ ఛాలెంజ్ని అంగీకరిస్తాడు. అదే సమయంలో మేరీ వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ ఊజుని చూస్తుంది. చూసి దాక్కుంటుంది. మళ్ళీ చూస్తే అతను కనిపించడు. నేను ఊహించుకుంటున్నానేమో అని అనుకుంటుంది. కానీ మీటింగ్ రూమ్లో నిజంగా అతను ఉంటాడు. మీటింగ్లో ఊజీ ధర కొంచెం తగ్గించమని అడుగుతాడు. ఆశ్చర్యంగా మేరీ వెంటనే ఒప్పుకుంటుంది. ఇది చూసి ఊజు షాక్ అవుతాడు. తర్వాత మేరీ ఊజుతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి బయటికి తీసుకెళ్తుంది. నువ్వు నా భర్తలా నటించాలి అని అంటుంది. అతను తిరస్కరిస్తాడు. అప్పుడు మేరీ ఈ డీల్ నీకు ఎంత అవసరమో నాకు తెలుసు అని అంటుంది. నిజానికి ఏం జరిగి ఉంటుందంటే వాష్రూమ్లో ఉండగా మేరీ తను ఫోన్లో ప్యాకేజీ డీల్ గురించి ఎవరో మాట్లాడుతున్నట్లు వింటుంది. వారు సేల్స్ ఈ డీల్ వల్లే పెరుగుతున్నాయని తెలుసుకుంటుంది. ప్రస్తుతం మేరీ నేను ఆ లాటరీ ఇల్లు గెలిచాను. ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఆ ఇల్లు నాకు అవసరం. అది దొరికితే నా అప్పులన్నీ తీర్చుకుంటాను అని అంటుంది. ఊజు పట్టుబడితే మనం ఫ్రాడ్ కేసు పడుతుంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు అని కూడా అంటాడు. మొదట తిరస్కరిస్తూ వెళ్ళిపోతాడు. కానీ యాంగ్‌జూ ఇచ్చిన ఛాలెంజ్ గురించి గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. చివరికి సరే కాంట్రాక్ట్పై సైన్ చేద్దాం, కానీ ఇది ఒక్కసారి మాత్రమే నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. మేరీ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత సీన్లో ఇద్దరు కలిసి బోట్ కంపెనీకి వెళ్తారు. మేరీ ఊజోని తన ఎక్స్‌లా రెడీ చేయిస్తుంది. ఆమె వారి రిజిస్ట్రేషన్ నంబరు ఇంకా డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంది.
ఊజో అక్కడికి కేవలం నువ్వు పిలిస్తే వచ్చానని, ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వనని చెబుతాడు. మేరీ సరే నేను చూసుకుంటానని చెప్పి లోపలికి వెళ్తారు. లిఫ్ట్‌లో వస్తూ ఉండగా మేరీ వెడ్డింగ్ రింగ్‌ని ఇచ్చి ఇది వేసుకోమని చెబుతుంది. ఊజో దాన్ని వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా మేరీ మరియు ఊజో స్టాఫ్ ముందు వచ్చి కూర్చుంటారు. మీ ఐడీ ఫోటో రియల్ ఫేస్‌తో మ్యాచ్ అవ్వట్లేదు అని అంటారు స్టాఫ్. మేరీ కొందరు రియల్ ఫేసెస్ ఐడీతో మ్యాచ్ అవ్వవు అని అంటుంది. స్టాఫ్ రియల్ ఐడీ చూపించాలని అడుగుతారు. ఊజో మేరీ వైపు చూస్తాడు. మేరీ తన ఐడీ ఇస్తూ ఊజో నిన్న రాత్రి ఆఫ్రికా నుంచి వచ్చాడని, అతని ఐడీ సామాన్లో ఉండిపోయిందని, ఇక్కడికి చూపించాల్సి వస్తుందని మాకు తెలియదు అన్నట్టు చెబుతుంది. స్టాఫ్ ఊజోని వెడ్డింగ్ డేట్ అడుగుతారు. అతను వెంటనే రిజిస్టర్ నంబర్, ఇంటి అడ్రస్ కూడా చెబుతాడు. ఇది విని మేరీ షాక్ అవుతుంది. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నాడు అని అనుకుంటుంది. తర్వాత స్టాఫ్ సీఈఓతో ఒక ఫోటో తీసి ఆర్టికల్ రిలీజ్ చేస్తాము అని చెబుతారు. ఊజో నిరాకరిస్తాడు. చాలా ట్రై చేస్తాడు. తాను ప్రైవేట్ లైఫ్ని ఇష్టపడతానని అంటాడు. అప్పుడే స్టాఫ్ కూడా తన అనుభవం గురించి చెబుతాడు. ఒకసారి నేను లాటరీ గెలిచాను. తర్వాత అందరూ బంధువులు గిఫ్ట్లంటూ పార్టీలంటూ నన్ను నా దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు. చివరికి ఊజో ఐడియాని యూజ్ చేసుకుంటాడు. అందుకే మేము బయట మా పర్సనల్ లైఫ్ని చెప్పకూడదు అనుకుంటున్నాము. బంధువులకి ఫ్రెండ్స్కి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటాడు ఊజో. అక్కడ స్టాఫ్ మెంబరు ఆర్టికల్లో ఫేక్ పేరు వాడతామని చెప్తాడు. అది విని ఇద్దరు రిలాక్స్ అవుతారు. అప్పుడే ఊజోకి కాల్ వస్తుంది. ఫోన్ తీసుకొని తన ఆఫ్రికా సహజ ఫ్రెండ్స్ వైరస్ వచ్చిందని, తను కూడా టెస్ట్ చేయించుకోవాలని ఒక కాల్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతాడు. స్టాఫ్ ఇది విని మేరీకి మాస్క్ పెట్టుకోమని చెబుతారు. ఆమెకు కూడా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయని అంటాడు. ఈ విషయాన్ని వెంటనే సౌమ్యంకి చెబుతారు. అలా ఆర్టికల్కి ఒక ఫోటో తీసే ముందు ఊజో ఫేస్కి మాస్క్ పెట్టుకొని అలాగే క్యాప్ పెట్టుకొని ఫోటో దిగుతారు. తర్వాత సాంగ్యోన్ వచ్చి తనని హాస్పిటల్కి తీసుకువెళ్తానని, టెస్ట్ చేయిస్తానని చెబుతాడు. పర్లేదు, టెస్ట్ నెగిటివ్ వచ్చింది, నాకు ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది అని అంటాడు. సరే అంటూ సాంగ్యోన్ వాళ్ళని కొత్త ఇల్లు చూపించడానికి తీసుకెళ్తారు. సాంగ్యోన్ వాళ్లకు ఒక చాలా రిచ్ ఏరియాకి తీసుకెళ్తాడు. అక్కడ అప్పర్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఉంటారు. మేరీ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది. చాలా అందంగా లగ్జరీగా ఉంటుంది ఇల్లు. సాంగ్యోన్ అక్కడే షిఫ్ట్ అవ్వమని చెబుతాడు. కానీ మేరీ తమ ఆఫీస్ ఎక్కడి నుంచి చాలా దూరమని, ఈ ఇల్లు అమ్మేయవచ్చా అని అడుగుతుంది. సాంగ్యోన్ కాంట్రాక్ట్లో రాసి ఉందని, 3 నెలల పాటు ఇల్లు ఓనర్షిప్ తీసుకోలేరని ఉంటుంది అని చెప్పాడు. చాలా కంపెనీల్లో ఇలా ఇల్లు ఇచ్చిన తర్వాత వెంటనే డైవర్స్ అవుతున్నాయని, ఇల్లును అమ్మేస్తున్నారు అంటూ ఇలా చేశామని అంటాడు. అంటే కొత్త ఇల్లు 3 నెలల వరకు అమ్మడానికి లేదు అని. అంతేకాదు, సాంగ్యోన్ నేను మీ పక్కింట్లోనే ఉంటాను, ఈ 3 నెలలు మీ మీద అబ్జర్వేషన్ ఉంటుంది అని అంటాడు. అది విని ఇద్దరు షాక్ అవుతారు. సాంగ్యోన్ నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మీకు ఏరియా చూపిస్తాను అంటూ లోపలికి వెళ్తాడు. అప్పుడు ఊజో ఇక తాను నటించలేనని అంటాడు. మేరీ తనకు వెళ్ళడానికి ఎక్కడ చోటు లేదని చెబుతుంది. అది తన విషయం కాదని చెప్పి వెడ్డింగ్ రింగ్ తీసి ఆమెకి ఇచ్చి వెళ్ళిపోతాడు. అదే ఏరియాలో మియోంగ్ మరియు యోంగ్సో కూడా కంపెనీ సీఈఓని కలవడానికి వచ్చి ఉంటారు. అంటే ఊజో వాళ్ళ అత్తయ్య కొడుకు అక్కడికి వచ్చి ఉంటారు. ఊజో వాళ్ళ అత్తయ్య వాళ్ళ కొడుకుకి ఊజో ఎక్కడ అడ్డం వస్తాడో అని చెప్పి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటుంది. అలాగా ఊజో కాల్ మాట్లాడుతూ బయటికి వస్తాడు. బయటికి వచ్చిన ఊజో గిల్టీగా ఫీల్ అయ్యి మేరీకి కాల్ చేసి సారీ చెబుతాడు అలా వచ్చేసినందుకు. అప్పుడు అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసి షాక్ అవుతారు. వెంటనే కాల్ కట్ చేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగగా ఫ్రెండ్ని కలవడానికి వచ్చానని అంటాడు. ఆ సమయంలో సాంగ్యోన్ అక్కడికి వస్తాడు. మేరీ కూడా రిటర్న్ కాల్ చేస్తుంది. కానీ ఊజో ఫోన్ ఎత్తాడు. తను తన ఇంటిలో నుంచి బయటికి వస్తుంది. ఊజో అక్కడ అందరినీ చూసి షాక్ అవుతాడు ఒక్కొక్కరిగా. అప్పుడే సాంగ్యోన్ వచ్చి నీ భార్య ఎక్కడా అని అడుగుతాడు. అది విని ఊజో వాళ్ళ అత్తయ్య కొడుకు షాక్ అవుతారు.